బోడుపల్లి కమాన్ ఉంటదండి. కమాన్ నుంచి లోపలికి వచ్చేసి మనకి రైట్ సైడ్ అయితే హెచ్పీ పెట్రోల్ బంక్ ఉంటదన్నమాట. ఆ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో కేశవ్ నగర్ కమాన్ అయితే ఉంటదండి. ఆ కమాన్ నుంచి లోపలికి వచ్చేసినామంటే మనకైతే 400 to 500 మీటర్స్ లో అయితే మన మార్కండేయ కార్ బజార్ అయితే ఉంటదన్నమాట. ఈ రోజు మీ అందరి ముందరికైతే 2017 మారుతి సుజుకి విటారా బ్రీజా అయితే తీసుకురావడం జరిగిందండి. డీజిల్ వర్షన్ వెహికల్ అనమాట. డీజిల్ లో వచ్చేసి మనకి 22 నుంచి 21 అయితే మైలేజ్ అయితే ఉంటదండి. పికప్ కూడా చాలా బాగుంటది అనమాట. వెహికల్ వచ్చేసి 4 పవర్ విండోస్ వస్తాయి అనమాట. వెహికల్ అయితే సింగిల్ ఎయిర్ బ్యాగ్ తో వస్తుంది. వెహికల్ రీడింగ్ చూసుకున్నట్టయితే మనకి 75,000 అయితే తిరిగింది అనమాట. షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వెహికల్ కి. వెహికల్ చూసుకుందాం రండి ఒకసారి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రైట్ సైడ్ వ్యూ అండి. ఎటువంటి డెంటింగ్ ఎటువంటి పెయింటింగ్ అయితే జరగలేదన్నమాట బండికి. బంపర్ టు బంపర్ అయితే ఒరిజినల్ ఉంది. వెహికల్ వచ్చేసి రివర్స్ కెమెరా కూడా ఉంటది. వీడియో మోడల్ డీజిల్ వర్షన్. ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. లెఫ్ట్ సైడ్ వ్యూలో అయితే ఇది ఒకే ఒక దగ్గర ఒత్తుకుంది బండి, మిగతా అంతా జెన్యూన్ ఉంది. వెహికల్ టైర్స్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ వచ్చేసి మనకి 45% వరకు అయితే టైర్స్ ఉన్నాయి అనమాట. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక 35% వరకు అయితే టైర్స్ ఉన్నాయి. ఒకసారి ఇంటీరియర్ చూసుకుందామండి. బ్యాక్ సైడ్ ఇంటీరియర్ అనమాట. కొత్త ఇంటీరియర్స్ అండి ఇదంతా. రూఫ్ కూడా చూసుకుంటే చాలా నీట్ గా అయితే మెయింటైన్ చేసుకున్నారు ఓనర్ గారు. మనకైతే వెహికల్ సింగిల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ డోర్ రీప్లేస్ అవ్వలేదండి. 4 కూడా ఒరిజినల్ డోర్స్. బానెట్ రీప్లేస్ అవ్వలేదు, డిక్ రీప్లేస్ అవ్వలేదు. వెహికల్ చూసుకున్నట్టయితే మనకి రీడింగ్ అయితే 75,000 అయితే చూపిస్తుందండి. ఒరిజినల్ రీడింగ్ అంటున్నారు. షోరూమ్ ట్రాక్ ఉందంట వెహికల్ కి. ఇక్కడ చూసుకుంటే ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉందండి. గేర్ సిస్టమ్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ వచ్చేసి 5 గేర్స్ ఉంటాయి, రివర్స్ వచ్చేసి ఒక గేర్ ఉంటుంది. టోటల్ 6 గేర్స్ అయితే వస్తుంది అనమాట. వెహికల్ ఏసీ చూసుకున్నా కూడా చాలా చిల్డ్ ఏసీ అయితే ఉందండి వెహికల్ లో. మనకి వెహికల్ చాలా చిల్డ్ ఏసీ ఉందన్నమాట. మనకు వచ్చే సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది. ఎస్ఆర్ఎస్ అండి ఎయిర్ బ్యాగ్, సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది. ఒకసారి ఇంజన్ వే చూసుకుందాం రండి. ఇక్కడ మనం చూసుకుంటే రైట్ సైడ్ యాప్రాన్ అండి, ఒరిజినల్ యాప్రాన్. లెఫ్ట్ సైడ్ చూసుకున్న ఒరిజినల్ అండి. వెహికల్ లైనింగ్ మొత్తం చూసుకున్నట్టయితే చాలా నీట్ గా అయితే ఉందన్నమాట. షోరూమ్ నుంచి ఎలా వచ్చింది అలా అవుతుందండి. ఇక్కడ మనం గేజ్ చూసుకుందామండి. ఎటువంటి స్మోక్ ఎటువంటిది అయితే రావట్లేదు అనమాట. మనం వెహికల్ మొత్తం చూసుకున్నా ఎక్కడ కూడా చిన్న ఆయిల్ లీకేజ్ లేదండి వెహికల్లో. వెహికల్ ఎక్కడ కూడా చిన్న ఆయిల్ లీకేజ్ లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే వెహికల్ గురించి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. 2017 మోడల్ విటారా బ్రీజా. వెహికల్ వచ్చేసి 75,000 అయితే తిరిగింది అనమాట. వెహికల్ ధర చూసుకున్నట్టయితే 7,20,000 అయితే చెప్తున్నారండి. బార్గెనింగ్ అయితే ఉంది, దీంట్లో నెగోషియేషన్ అయితే ఉందన్నమాట. వచ్చిన తర్వాత మనం అయితే ఓనర్ గారితో మాట్లాడుకోవచ్చు. మళ్ళీ అడ్రస్ మనకు చెప్తున్నాను. బోడుపల్లి బస్ డిపో ఆపోజిట్ లో అయితే బోడుపల్లి కమాన్ ఉంటుంది అనమాట. కమాన్ నుంచి లోపలికి వచ్చేసి మనకైతే లెఫ్ట్ సైడ్ లో అయితే కేశవ్ నగర్ కమాన్ ఉంటుంది. కమాన్ నుంచి మళ్ళీ లోపలికి వచ్చేసినామంటే మనకి 500 మీటర్స్ అయితే మన మార్కండేయ కార్ బజార్ అయితే ఉంటుంది అనమాట. వెహికల్ అయితే ఇక్కడే ఉంటుంది. మన అడ్రస్ అయితే ఇదే అనమాట. ఇక్కడ నుంచి ఎటువంటి చేంజ్ అయితే లేదు. ఇంకోటి అండి, ఆదివారం ఒక రోజే అనుకుంటున్నారు కార్ మేళ. మనకి వచ్చి కార్ మేళ వచ్చేసి డైలీ ఉంటుంది అనమాట. ఆదివారం రోజు ఏమైందంటే 150 నుంచి 200 కార్ వరకు అయితే ఉంటాయి అనమాట. మిగతా రోజులు అయితే 100 కార్ల వరకు అయితే ఉంటాయి మనకి. ఎప్పుడు వచ్చినా ఓపెన్ ఉంటుందండి. ఎక్కువ కాల్ చేసిన అయితే సింగిల్ కాల్ అయితే మీకు రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మార్కండేయ కార్ బజార్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మార్కండేయ కార్ బజార్. థ్యాంక్ యూ.